టీఆర్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తిలో సంచార లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలు అందించే సంచార న్యాయ సేవల వాహనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి జి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కె కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ టి కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ అశ్విని, న్యాయవాదులు పాల్గొన్నారు. Okay. Tinggal angin itu susah dari sir. Okay. Right. అలసిపోయే దినమురాదింక ఉచిత న్యాయం అందులో ఈ రాష్ట్రమంతా వెలుగునే సంస్థ మన తెలంగాణ న్యాయ సేవా సంస్థ అథారిటీస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మొబైల్ న్యాయస్థానం లాంటిది ఇది మొబైల్ వ్యాన్ in which judicial officers and advocates will be just going around the district and they will be teaching the basic principles of the law in order to make the public aware of their rights and liabilities and their citizen rights. And I request that all the people of the district of this Vanaparthi shall take complete advantage of it and shall attend all the legal aid programs whichever are scheduled for this 1 week. ప్రతి జిల్లాకు ఒక నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్లో జిల్లా అంతా సంచారం చేస్తూ మన న్యాయవాదులు, న్యాయమూర్తులు, లీగల్ ఎయిడ్ సంస్థకు చెందిన న్యాయవాదులు అండ్ న్యాయమూర్తులు వాళ్ళు అందరినీ అవేర్ చేయడం జరుగుతుంది లాస్ గురించి అండ్ మొత్తం రైట్స్ అండ్ లయబిలిటీస్ గురించి. దీన్ని మొత్తం అందరూ జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వనపర్తి పట్టణంలోని శుక్రవారం వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మరియు నియోజకవర్గంలోని ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురైన కొంకలపల్లి గ్రామానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు 34 లక్షలను మంజూరు చేసిన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇంత ప్రోత్సాహకరమైన కార్యక్రమం లేకపోతే అనేక మిగతా కార్యక్రమాలు జరుపుకోవాలని ఇంత పెద్ద చేస్తామంటే ఉత్తరాంధ్ర నాకు ఉత్తరకొండ దానికి ఎప్పటికప్పుడు
ఆ కొండను చూసుకొని తర్వాత ఇంకా మనకి ఇంకోటి ఆలోచించడం చేయగలిగిన గారికి ఆర్డీఓ సార్ గారికి అందరికీ ఎంఆర్ఓ మేడం గారికి కుంకలపల్లి గ్రామానికి పాత ఊర్లో ఖాళీ జాగాల పైసలు 47 మందికి 2,43,00,000 చిల్లర వచ్చింది సార్. చెక్కు టోకన్ చాలా రోజులు అయింది చేపించిండ్రు, డబ్బులు ఎమ్మడి వేయించిండ్రు సార్ వాళ్ళు. ధన్యవాదాలు. ఇంకా కుంకలపల్లి గ్రామంలో ఇంకా చాలామందికి ఖాళీ జాగాలు వచ్చేది ఉంది. 130 ఇండ్లు ఉన్నాయి, 47 మందికే వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నాయి, అవి సహకరించి చెక్ చేసి పైసలు వేయాలని కోరుతున్నాను. అయితే భూ నిర్వాసితులు ఉన్నారు మన కొంకలపల్లి గ్రామానికి సంబంధించి 47 మందికి సంబంధించి ఓపెన్ ప్లాట్కి సంబంధించి వాళ్ళకు నష్టపరిహారం రావడం జరిగింది. దాంట్లో 2,34,00,000 మనకు రావడం జరిగింది. దాంట్లో ఒక 5 మంది డెత్ కేసులు ఉన్నాయి 47 మందిలో. మిగతా వాళ్ళందరికీ ఒకటి ఆబ్జెక్షన్ పిటిషన్ ఉంది, వెరిఫై చేస్తాము. డెత్ కేసులకు సంబంధించి కానీ వాళ్ళ లీగల్ ఎయిడ్స్ అందరూ కలిసి ఎవరికి అంటే వాళ్ళకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇంకా 41 ఈరోజు మనము గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ మాట్లాడు. తులసమంతయ్య, కుమ్మరి బాలాగయ్య, నీదేనా? పెద్ద ముక్కుల చెన్నమ్మ, పెద్ద ముక్కుల శేషయ్య, రెండు ఇంకో చెక్కు కూడా ఉంది. తులస కృష్ణయ్య, తులస కృష్ణ, జగదీష పాపయ్య, జగదీష్ పక్కన పెట్టుకో, బాలనాగి, కొంకల పాపయ్య, శ్రీశైలం, శ్రీశైలం కే బాబు, మదనపల్లి గ్రామానికి సంబంధించి ఏదుల రిజర్వాయర్లో భాగంగా మీరందరూ ఆ పొలాలు పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది పడ్డ తర్వాత ఈ చెక్స్ కావచ్చు, మిగతా డెవలప్మెంట్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇవన్నీ తొందరగా మనందరికీ అమౌంట్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇస్తున్న సర్పంచ్ బాలనాయ గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తకోట మండలం రాయినిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కిచెన్ షెడ్ ప్రారంభించి నూతన తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చాలా మంచి కార్యక్రమం. ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సమయం ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన ఒక క్లాస్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో మరియు ఫస్ట్ ఫ్లోర్లో అలా చేస్తే మనం కొద్దిగా తక్కువ ఖర్చులో కూడా 2 కోసం ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి చేశారు. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, బిల్డింగ్ అనేది మనం ఎక్కడైనా పెట్టవచ్చు, మనం డబ్బులు అనేది ఎక్కడైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ మీ స్కూల్కి ఒక మంచి టీం ఉంది. శ్రీనివాస్ గారు కావచ్చు, మిగతా 4 టీచర్లు కావచ్చు, వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తూ పిల్లలకి మంచిగా క్లాసెస్ చెప్పాలని వాళ్ళకి మా రాయపేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అడిగిందే తడువుగా ఆయన సొంత అంటే నిధులకించి 23,80,000 రూపాయలను మన
కిచెన్ సెట్కు అదేవిధంగా అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం అని చెప్పేసి శాంక్షన్ చేసినందుకు సో అక్కడ పోయినా కూడా గతంలో గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకే తెలియని పరిస్థితి, అంటే ఆ విధంగా ఉండే. ఈరోజు చాలా ఏ స్కూల్లో పోయినా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా టీచర్స్ చాలా హ్యాపీగా చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉన్నారు. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను, పోటీలు పడతా ఉన్నాను.